మేడం అవన్నీ సెన్సర్ చేయనివి. నువ్వు అసలు మనిషివేనా రాక్షసుడా? ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో వీడియో పెట్టి తీసావు కదరా, సిగ్గుగా లేదా? మీ ఇంట్లో ఆడవాళ్ళే లేరారా? ఫండ్ని ట్రాన్స్ఫర్ చేయండి. నేను చెప్తూనే ఉన్నాను. You brutal rascal! Where the hell are you coming from? Yes, I'm a brutal rascal. I'm also coming from same hell you coming from. United States of America. ఎస్, నేను అమెరికాలో చదువుకున్నవాణ్ణి, మంచి జాబ్ చేసుకుంటూ ఉండేవాణ్ణి. ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఫార్చ్యూన్ 500 కంపెనీ అనే పొగరుతో ఉండేవాణ్ణి. గ్లోబల్ రెసిషన్ వచ్చేంత వరకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ కేమ్ టు ప్లాట్ఫామ్. అప్పుల పాలయ్యాను, అగాధంలో మునిగిపోయాను. ఇల్లు, కారు అన్నీ పోయాయి. ఆ సమయంలో నా చెల్లెలికి నిశ్చితార్థం కూడా పూర్తయింది. నా చేతిలో మిగిలి ఉన్న డబ్బు నిశ్చితార్థానికి అయిపోయింది. నా చెల్లెలి పెళ్లికి 25 లక్షల రూపాయలు అవసరమయ్యాయి. ఏం చేయాలో తెలియక అమెరికా నడివీధుల్లో అనాథగా నిలబడ్డాను. అప్పుడే ఒకడొచ్చాడు, ఈ అసైన్మెంట్ ఇచ్చాడు. నాకు వేరే దారి లేదు, ఒప్పుకున్నాను. ఇప్పుడు నువ్వు ఏ సమస్యలో అయితే ఇరుక్కున్నావో అదే సమస్యలో నేను ఇరుక్కుపోయాను. నువ్వు ఇందాక నాకు గుర్తుందా, అడవి మృగాన్నని? నేనే అడవి మృగాన్నైతే నిన్ను రేప్ చేయడానికి వచ్చిన వాడిని నేను చంపేసేవాణ్ణా? అదే నా లైఫ్లో నేను చేసిన మొట్టమొదటి హత్య. నిన్ను చూడగానే నా చెల్లెలే గుర్తొచ్చింది. అందుకే ఆ మాయని కాల్చేశాను. ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్. ఇందులో నుండి నేను తలుచుకున్నా సరే నేను తప్పించుకోలేను, నువ్వు తప్పించుకోలేవు. నువ్వే డిసైడ్ చేసుకో. ఓకే, మనం ఒక వలలో చిక్కుకున్నాం. వీఆర్ ఎ కాట్ ఇన్ ఎ ట్రాప్. నువ్వు ఫండ్ని ట్రాన్స్ఫర్ చేస్తే గానీ నీ పాపని నువ్వు ప్రాణాలతో చూడలేవు. నీకు డబ్బు ముఖ్యమా, నీ పాప ముఖ్యమా? కానీ నా చెల్లి లైఫ్ నాకు ముఖ్యం. తన పెళ్లికి డబ్బు కావాలి. నీకు డబ్బే ముఖ్యం కాదు. నీకు ఇది కాకపోతే ఇల్లు, బంగ్లా, ఫ్యాక్టరీస్, కంపెనీస్ అని ఎన్నో ఉన్నాయి. అందుకని ప్లీజ్ ఫండ్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే, థ్యాంక్స్. డేటా కార్డ్ తీసుకొస్తాను.